పుష్ప 2 ద రైస్ ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో విడుదలై ఒక సునామీని సృష్టించింది. అయితే పుష్ప 2లో ఒకటి మిస్ అయింది, పుష్ప 1లో ఒకటి మిస్ అయింది అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో పుష్ప 2లో నిజంగానే ఒకటి మిస్ అయింది. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? 1 ఇయర్ క్రితం రిలీజ్ అయిన ఒక టీజర్ని మనం చూస్తే ఇప్పుడు పుష్ప 2లో ఏం మిస్ అయిందో కూడా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫాద్ ఫజిల్ రీసౌండ్ వస్తుంది పుష్ప అని మనసులో తలుచుకుంటే రీసౌండ్ వస్తుంది అని అంటాడు కదా. ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళినా పుష్ప 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 అంటూ రీసౌండ్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. 80 దేశాల్లో 12,000 థియేటర్లో పుష్ప రిలీజ్ అయింది. మరి పుష్ప గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు? నేను కూడా రాత్రి పుష్ప సినిమాకి వెళ్ళాను. ఒక రేంజ్లో ఉంది పుష్ప సినిమా. పుష్ప సునామీని సృష్టించింది. మా కొలీగ్ అనేంద్ర కూడా సినిమా చూశాడు. ఇప్పటికే చాలా రివ్యూస్ వస్తూ ఉన్నాయి. సో అనేంద్ర ఏమనుకుంటున్నాడు, అనేంద్రకి సినిమా ఎలా నచ్చింది, నేనేమనుకుంటున్నాను కూడా మీకు చెప్తాను. అలాగే పుష్ప సినిమా చూసిన మీరు కూడా ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు చెప్పిన అభిప్రాయాన్ని కూడా నేను ఇక్కడ రివ్యూస్లో తీసుకుంటాను, వాటి గురించి కూడా మాట్లాడతాను. సో పుష్ప గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పుష్ప ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలగొట్టింది అని ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. ఇంకా పుష్ప డే 1 కలెక్షన్స్ ఎంతో పూర్తిగా రావాల్సి ఉంటుంది. సో అవి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ తుడిచిపెట్టుకుపోతాయని, అండ్ పుష్ప 3 కూడా ఉంది అని ఒక ట్విస్ట్ ఇచ్చారు. సో పుష్ప 3 కూడా మనం త్వరలో చూడబోతున్నాం. మరి పుష్ప 2లో మిస్ అయింది ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అనేంద్ర, ఎలా ఉంది సినిమా? నాకైతే సూపర్, చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను నేను. నీకు ఎలా అనిపించింది? ఎస్, అంటే మూవీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో ముందు నుంచి హైప్ ఇస్తూ ఉన్నారు. జాతర ఎపిసోడ్ అని చెప్పేసి, జాతర ఎపిసోడ్కి మించి నేను క్లైమాక్స్ని చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా సినిమా ఎందుకు చూడాలి అంటే అల్లు అర్జున్ కోసం డెఫినెట్గా చూడాలి. అల్లు అర్జున్ కోసం ఫ్యాన్సే చూడొచ్చు కదా అనుకోవచ్చు, బట్ కాదు, ప్రతి ఒక్క సినిమా అభిమాని డెఫినెట్గా చూడాలి. అల్లు అర్జున్ డెడికేషన్ నిజంగా జాతర సీన్ చూస్తున్నప్పుడు చాలా చాలా బాగా అనిపించింది. ఆయన డెడికేషన్, ఆ శారీలో ఆ ఫైట్ సీన్ అంతా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఒక్కొక్కసారి ఎక్కడైతే కొంచెం అల్లు అర్జున్ కనిపించడో, మళ్ళీ అక్కడ అల్లు అర్జున్ కనపడకపోతే బోరేమో అని అనిపించేలా ఉంది సినిమా. ఎక్కడైనా అల్లు అర్జున్ యాక్షన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది దీనిలో. ఎస్, అంటే 1 మ్యాన్ షోనే అని చెప్పుకోవచ్చు. మనకి పుష్పరాజ్ క్యారెక్టర్ తప్ప వేరే క్యారెక్టర్, మనకి ఏ క్యారెక్టర్ కూడా అంతగా మైండ్లోకి రాదు. వచ్చింది అంటే శ్రీవల్లి క్యారెక్టర్. సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే అంత పెద్దగా ఎదిగిన పుష్పరాజు తన వైఫ్ దగ్గర ఎంత తగ్గి ఉంటాడు, వైఫ్ మాట వింటే ఎలా ఉంటుంది. ఇదే మనకు ఒకటి గుర్తొస్తుంది, ఇంట్లో పిల్లి వీధిలో పులి గుర్తొస్తుంది. వీధిలో మాత్రం రెచ్చిపోతాడు, శత్రువుల మీద ఒక వైల్డ్ యానిమల్ ఒక లైన్లో విరుచుకుపడతాడు టైగర్లా. శ్రీవల్లి దగ్గర మాత్రం చాలా పిల్లిలానికి మనకు ఉంటాడు. ఎస్, అవును. అండ్ ఇంకంటే పుష్ప ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇక్కడ చాలా మిక్స్డ్ టాక్ వచ్చింది పుష్ప పార్ట్ 1కి, కానీ అది నార్త్లో మాత్రం సూపర్ హిట్ అయింది. సో ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ కూడా కొంచెం మిక్స్డ్ టాక్ కొంతమంది వద్ద వినిపిస్తుంది. బికాజ్ ఆఫ్ డ్యూరేషన్, టైం అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అంత టైం కొంచెం ల్యాగ్ అనిపించింది అక్కడక్కడ అనే కామెంట్స్ కూడా కొన్ని వినిపిస్తున్నప్పుడు. అవును, మధ్యలో నువ్వు అన్నట్టు కొంచెం 1-2 చోట్ల ల్యాగ్ అనిపించిన, సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి మాత్రం ఆ ల్యాగ్ అన్నీ మర్చిపోయాం. పుష్ప 3 ఎలా ఉంటుందనే థింక్ నాకైతే అనిపించింది. మరి నీకు ఎలా అనిపించింది? అంటే మనం ఫస్ట్ పార్ట్ చూసుకుంటే ఒక కూలీగా వచ్చిన పుష్ప సిండికేట్కి నాయకుడు ఎట్లా అయ్యాడు అనేది ఆ ప్రపంచంలో అదంతా కూడా చాలా బాగా చూపించారు. తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు పుష్ప 2లో ఇంటర్నేషనల్గా, అంటే మనం ట్రైలర్ చూస్తేనే అర్థమైంది, ఇంటర్నేషనల్గా తన మార్కెట్ని డెవలప్ చేసుకుంటాడు, ఇంటర్నేషనల్గా ఎదుగుతాడు అని చెప్పేసి. ఆ ఇంటర్నేషనల్గా ఎలా ఎదుగుతాడు, తన సరుకుని ఇంటర్నేషనల్గా ఎలా తీసుకెళ్తాడు అనేది స్టోరీ చూపించబోతున్నారు అనేది మనకు అర్థమైంది. అండ్ ఇంకొకటి 1 మోర్ థింగ్ ఏంటంటే, మనకి ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు షికావత్ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో జస్ట్ దాన్ని లాస్ట్లో ఒక 10 to 15 minutes మాత్రమే చూపిస్తారు. ఆ క్యారెక్టర్కి మనకి కొంచెం, అంటే ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ఎందుకు లాస్ట్లోనే కొంచెమే ఉంది కదా అనిపించింది. ఈ క్యారెక్టర్కి సంబంధించి మనకి పుష్ప 2లో చాలా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళిద్దరి మధ్య వారే ఉంటుంది అని మనం అనుకుంటాం. కరెక్ట్. సినిమాలో కొంతవరకు అది ఉంటుంది, బట్ నేను
ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్లో కొంచెం నాకు అసంతృప్తి అనిపించింది. అవును, నాకు కూడా కొంచెం అసంతృప్తి, అంత ఎలివేషన్ లేదేమో అని అనిపించింది కదా. ఎస్. అండ్ ఇంకా ఫస్ట్ పుష్ప 2కి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ ఒక గ్లిమ్స్ ఒకటి ఉంటుంది, పుష్పరాజ్ కనిపించట్లేదు. అదే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అదే ఇక్కడ ఒకటి మిస్ అయింది అని చెప్తున్నాం కదా పుష్పరాజు, దాన్ని మనం కూడా సస్పెన్స్లో పెడదాం. కనిపించట్లేదు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్కటి సస్పెన్స్లో పెడుతున్నాం మీకు. సో మిగిలిన సినిమా గురించి అంతా మనం ఓకే. అండ్ ఇంకంటే నాకు అర్థం కాంది, ఫస్ట్ నాకు ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగా నచ్చింది, బట్ ఆ సీన్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఎస్, మీకు నాకు కూడా అర్థం కాలేదు నిజానికి. సినిమా ఓపెన్ చేసిన తర్వాత ఇన్ని రోజుల నుంచి తిండి తిప్పులు లేకుండా లోపల ఎలా ఉన్నాడు అని అంటారు, అవన్నీ బయటకు వస్తాయి. ఒక పెద్ద బిగ్ ఫైట్ ఉంటుంది, పడిపోతాడు, కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది, చిన్న పిల్లాడు బంతిని తీయమన్నది, డ్రీమ్లోంచి కళ వచ్చింది, ఒక సరువులకు పడి లేస్తాడు. ఆ సీన్ ఎందుకు పెట్టాడు నాకు కూడా అర్థం కాలేదు, ఎందుకు పెట్టినట్టు అంటే అసలు నాకు అదే ఇంట్రడక్షన్ సీన్ బాగుంది, బట్ ఇంట్రడక్షన్ సీన్ని అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం, ఓకే ఎందుకు ఇలా అనేది 3కి ఏమైనా కనెక్ట్ అయి ఉంటుందా అది, లేకపోతే నిజంగానే కళ? నాకు అదే అనిపించింది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో తన సరుకుని తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, అందులో జరిగిందే తనకి ఒకసారి రిమైండ్ చేసుకున్నాడా ఏంటి అనేది నాకు అనిపించింది. నిజంగా పుష్ప 3కి సంబంధించి కూడా లాస్ట్లో లీడ్ ఇచ్చారు, మరి దానికి సంబంధించింది ఉంటుందా ఏమో అనేది చూడాలి. ఇప్పుడు లీడ్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ రివీల్ చేద్దాం దాన్ని. పుష్ప 2లో ఒకటి మిస్ అయింది. పుష్ప 1లో ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒకటి మిస్ అయింది అంటాడు డబ్బులు ఇచ్చేటప్పుడు. సో అక్కడ ఏం మిస్ అయింది అనేది ఏంటంటే గౌరవం అనేది మనం చూసాం, సార్ అనేది మిస్ అయింది. మరి పుష్ప 2లో ఒకటి మిస్ అయింది, అదేంటి అంటే ఇంతకు ముందు అనేంద్ర కొంచెం చెప్పి వదిలేశాడు. మనం 1 year బ్యాక్ రిలీజ్ అయిన ఒక టీజర్లో పుష్ప గురించి మొత్తం పోలీసులు అంతా వెతుకుతూ ఉంటుంటారు, శేషాచలం అడవుల్లో వెతుకుతారు. పుష్ప టీషర్ట్ దొరుకుతుంది, అందులో పుష్ప టీషర్ట్లో 8 బుల్లెట్లు వెళ్ళాయే అని వాళ్ళు కనుగొంటారు, కానీ పుష్ప ఎక్కడ కనిపించడు. ఆ తర్వాత అందరూ టీవీ చూస్తుంటుంటారు. టీవీ చూస్తూ ఉంటే ఒక ట్రాప్ కెమెరాలో, ఫారెస్ట్లో ఏర్పాటు చేసిన ఒక ట్రాప్ కెమెరాలో పులి ఉంటుంది, కొంచెం వెనక్కి వెళుతుంది. ముందుకు వెళ్ళిన ఒక వ్యక్తి ఇలా తిరిగి చూస్తాడు, అతనే పుష్పరాజ్. సో అందరూ పుష్పరాజ్ అని అనుకుంటూ ఉంటుంటారు. బ్రేకింగ్ న్యూస్ టీవీలో. సో పుష్ప బతికే ఉన్నాడు. మళ్ళీ పుష్ప కోసం సర్చింగ్ మొదలవుతూ ఉంటుంది. అప్పుడు ఒక డైలాగ్ ఉంది, గుర్తుందా మీకు? ఒకసారి ఆ డైలాగ్ని మీరు కామెంట్ బాక్స్లో రాయండి, గుర్తుందా? మీరు రాస్తూ ఉండండి, నేను కూడా చెప్తున్నాను. అడవిలో ఏదైనా జంతువు 2 అడుగులు వెనక్కి వేసింది అంటే అక్కడ పులి వచ్చింది అని అర్థం. అదే పులే 2 అడుగులు వేసింది అంటే అక్కడ పుష్ప వచ్చాడని అర్థం అంటూ డైలాగ్తో అది ముగుస్తుంది. ఇది మనం సెకండ్ పార్ట్లో ఉందని అనుకుంటాం. ఈ టీజర్లో ఉన్నది ఏది కూడా సెకండ్ పార్ట్లో లేదు. అంటే ఇది ఆ టీజర్లో ఉన్నదంతా కూడా సెకండ్ పార్ట్లో మిస్ అయింది. అది పార్ట్ 3లో ఉండబోతుంది. మరి పుష్ప 2లో ఎండింగ్లో మనకి సస్పెన్స్ ఏమైంది అని దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. పుష్పని ఆ బ్లాస్ట్లో ఏమన్నా అయ్యాడా, పోలీసు కాల్పుల్లో ఏమయ్యాడా, ఇదంతా కూడా మనకి ఇప్పుడు సస్పెన్స్. అనేంద్రతో మాట్లాడుకుందాం. అనేంద్ర, ఇది నిజానికి ఇంతకు ముందు కూడా చెప్పబోతుంది, ఇదంతా పుష్ప 2లో మిస్ అయింది, అంటే పార్ట్ 3లో ఉండబోతుంది అది. ఎస్, అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే పుష్ప 1లో లాస్ట్ 10 to 15 minutesలో ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఫహద్ ఫాజిల్ది షెకావత్ క్యారెక్టర్. అక్కడ నుంచి పుష్ప 2 స్టార్ట్ అయింది. పుష్ప 2లో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటిది జరిగింది, సీన్స్ అనేవి ఎలా జరిగినాయి అనేది 2లో కంటిన్యూ అయింది. అండ్ ఇంకా ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంకా అనుకోని విలన్స్ కొంతమంది ఇదంతా యాడ్ అయ్యారు. కొన్ని సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ కూడా ఉన్నాయి. అలాగే పుష్ప 2 ఎండింగ్లో కూడా ఒక క్యారెక్టర్ బ్యాక్ షాట్ ఒకటి చూపించారు. సో పుష్ప 3 ఉండబోతుంది అని కూడా మనకి లీడ్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ అనేది కూడా ఒక స్టార్ హీరో చేయబోతున్నారు అనేది సోషల్ మీడియా అంతా కూడా చర్చ నడుస్తుంది. ఆ హీరో విజయ్ దేవరకొండ చేస్తున్నారు అనేది కొంతమంది డౌట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ కట్అవుట్ కూడా చూసిన తర్వాత డెఫినెట్గా విజయ్ దేవరకొండే మేబీ అయి ఉండొచ్చేమో అనేది కూడా ఒకటి నడుస్తుంది. అక్కడ నుంచి పుష్ప 3 మల్టీ స్టారర్ ఇంకొంచెం బిగ్గర్గా ప్లాన్ చేస్తున్నారేమో సుకుమార్ అనే ఒక క్యూరియాసిటీ అయితే దాంతో వచ్చింది. ఇంకా మనం పుష్ప 2 గురించి మాట్లాడుకుంటే మీకంటే చాలా బాగా మీరు ఫీల్ అయిన సీన్, పుష్పతో కంపేర్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళుంటారు కదా, మీరు అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించిన సీన్, చాలా రియాక్ట్ అయింది ఏముంది? అంటే అన్ఎక్స్పెక్టెడ్గానే కాదు, సినిమా అంతా నాకు బాగా నచ్చింది ఏంటి అంటే గంగమ్మ జాతర ఫైట్ ఒకటి.
అండ్ కొంత ఆ తర్వాత వాళ్ళ అజయ్ వాళ్ళ అమ్మాయిని చిన్నానని పిలుస్తుంది, వాళ్ళ అన్న కూతురిని కిడ్నాప్ చేసిన తర్వాత ఫైట్ కాళ్ళు చేతులు కట్టేసి ఫైట్ చేసిన తర్వాత కొంచెం అది వాస్తవానికి దూరంగా ఉంది అని అనిపించిన ఆ ఫైట్ అంతా జరిగేటప్పుడు ఒక అద్భుతమైన ఫైట్, అది మొత్తం సినిమాని అంతటా ఒక రేంజ్లో మళ్ళీ లేపేసింది అన్నట్టు. కాళ్ళు చేతులు కట్టి అంటే మనకి ఇప్పుడు బాహుబలి సినిమాలో ఆ చెట్టు బెరడులో నుంచి మంచు కొండలో ఎలా వెళ్తారు అనేది ఇట్లా అంటే కొన్ని లాజిక్స్ ఉంటాం. సో ఇక్కడ లాజిక్స్ పక్కన పెడితే అతను ఒక వైల్డ్ యానిమల్ వాళ్ళని పీకలు పట్టుకొని కొరుకుతుంటే ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళిపోయింది. సో సినిమా అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. అండ్ బళ్ళు అందరూ లారీలో తీసుకుని వెళ్తుంటుంటారని అనుకుంటూ ఉంటారు, ఆ కలపంతా పట్టేసుకున్నాడు. ఇప్పుడు నిజంగా అదంతా దొరికేసింది కదా, మరి పుష్ప ఇంక మొత్తం స్మగ్లింగ్ అంతా ఆపేస్తాడనే టైంలో వాటన్నిటిని ఎద్దుల బళ్ళ రూపంలో తీసుకెళ్తాడు. కొన్ని ట్విస్ట్లు అయితే ఇస్తూ వచ్చాడు. అండ్ కానీ ఒక్కటే పుష్పని ఏడిపించిన తీరు మాత్రం లాస్ట్లో ఆ శుభలాకి ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకొని చిన్న పిల్లలు ఏడుస్తాడు కదా, ఒక్క సెంటిమెంట్ అయితే మాత్రం పండింది అక్కడ. అందరూ కూడా అలా సైలెంట్ అయిపోయి పుష్ప ఏడుస్తుంటే ఒక ఆ సెంటిమెంట్ మాత్రం సీన్ చాలా బాగా పండింది. మీకేమనిపిస్తుంది? నాకు అసలు అల్లు అర్జున్ ఫస్ట్ నుంచి కూడా ఆయన డెడికేషన్, ఆయన మేకప్ ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా గ్లామర్గా కనిపించారు. డీ గ్లామర్ ఆ మేకప్ అంతా కూడా మెయింటైన్ చేసింది. ఆయన ఒక భుజం పైకి ఎత్తుకుని అండ్ ఇంకా నోట్లో పాన్ వేసుకున్నట్టు ఆ వే ఆఫ్ టాక్, ఆ యాస మొత్తం మెయింటైన్ చేయడం, ఈవెన్ ఆ డ్రెస్సింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అవును, ప్రతి సీన్లోనూ ఆయన యాక్టింగ్ పరంగా మాత్రం చాలా అద్భుతంగా నేషనల్ అవార్డు రావడానికి నిజంగా ఆయన అర్హుడు అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని ఈ మూవీ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆయన యాక్టింగ్లో అని చెప్పేసి మనం డెఫినెట్గా అనుకోవచ్చు. ఎమోషన్స్ సీన్ చేస్తున్నప్పుడు మన కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేలాగా అవును ఆ ఎమోషన్ పండించారు. ఆ ఎమోషన్ ప్లస్ ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించి వాల్యూ, ఆ ఇంపార్టెన్స్ చెప్తూ పుష్పరాజ్ తను ఎంత సెన్సిటివ్ అనేది చూపిస్తూ బయట విలన్స్ దగ్గర ఎంత రూడ్గా ఉన్నా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి ఎంత చిన్నపిల్లవాళ్ళ ఉంటాడు, ఎంత సెన్సిటివ్గా ఉంటాడు, ఎంత వాల్యూ ఇస్తాడు లేడీస్కి. ఈవెన్ ఒక సీన్లో తను కొన్ని బూతులు కూడా మాట్లాడడం జరిగింది, బీప్స్ వచ్చినాయి అక్కడ. అల్లు అర్జున్ నుంచి నేను ఒక వర్డ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, లేడీస్ ఉంటారు అక్కడ అనేసి ఫంక్షన్ జరుగుతుంది, లేడీస్ ముందు మాట్లాడలేకపోతున్నాను నేను, మీరు కొంచెం దూరంగా వెళ్ళండి. నన్ను తిట్టడం తప్పు కాదు కానీ మీ ముందు నేను బూతులు మాట్లాడడం తప్పనే ఆ సీన్ కానీ. సో ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇక్కడ అన్నప్పుడు గుర్తొచ్చింది, సారీ చెప్తాడా లేదని మనం కూడా అనుకున్నాం. నిజంగా సారీ చెప్తాడా, అక్కడ ఇద్దరికి ఏదైనా యుద్ధం జరిగింది, సారీ చెప్పిన తర్వాత నర్రే సారీ చెప్పాడు. కానీ సునీల్ ఒకటి అంటాడు, పుష్ప సారీ చెప్పాడంటే ఏదో ఉందో దానికేనని, మళ్ళీ తిరిగి వచ్చి కొట్టడం అక్కడ పోయిటో అనేది కొంచెం ఎంజాయ్ చేశారు ఆడియన్స్ అందరూ కూడా. సారీ చెప్తే బాగుంటుంది, చెప్పిన తర్వాత ఎందుకు చెప్పాడరా అనిపించేలా ఉంటుంది, డైలాగ్ చాలా బాగుంది. అవును, అండ్ ఇంకా నాకు ఆ సీన్ కొంచెం నాకు చాలా బాధ అనిపించింది. సారీ చెప్పిన తర్వాత వచ్చిన సీన్, ఎందుకు ఆయన క్యారెక్టర్ని ఇలా చేస్తున్నారు అని నాకు ఎందుకో కొంచెం ఆ క్యారెక్టర్కి న్యాయం జరగట్లేదు అనిపించింది. ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టర్, ఆయనకి మంచి ఎలివేషన్ దొరకట్లేదు. ఆయన విలన్ అంటే ఒక హీరోని స్ట్రాంగ్గా ఎదుర్కొని ఆయనకు ఒక మంచి ఎలివేషన్ సీన్ ఎందుకు పడట్లేదు. నిజంగా ఆయన గ్రేట్, చాలా గ్రేట్ అనిపించింది ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి. ఫస్ట్ చేసినప్పుడు కూడా ఆయనకి పెద్ద ఇంపార్టెన్స్ ఏం అనిపించలేదు, దానికి సంబంధించి ఆయనకి పెద్ద నేమ్ కానీ ఏం కానీ రాలేదు. బట్ ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ చూసుకుంటే చాలా 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 ఆయన డౌన్ టు ఎర్త్ పర్సన్, క్యారెక్టర్ కోసం ఏమైనా చేస్తారు అనేది ఫహద్ ఫాసిల్ గారికి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా తన ఇమేజ్ని పక్కన పెట్టి ఓన్లీ ఆ క్యారెక్టర్లో ఇమిడిపోతాడు అనటానికి ఫహద్ ఫాసిల్. అండ్ ఇంకొకటి, ఈ సినిమాలో అంతా కూడా మనం పుష్ప స్మగ్లర్, కానీ సెకండ్ పార్ట్లో సగం సినిమా అంతా ఎందుకు స్మగ్లింగ్ చేశాడు దీన్ని ఒక 2000 టన్నులు అని అనుకుంటే ఒక రామాయణ కథ మనకి గుర్తొస్తుంది. అంటే అఫ్కోర్స్ స్మగ్లింగ్తో నేను పోల్చుతున్నానని ఎవరో ఏమనుకోవద్దు, కానీ లైన్ గురించి చెప్తున్నాను. రామాయణంలో రాముణ్ణి అడవికి పంపించమని కైకేయి అడగడం వల్ల మొత్తం ఇదంతా కూడా జరుగుద్ది. ఇక్కడ ఏం జరిగింది, శ్రీవల్లి సీఎంతో ఫోటో కావాలని అడగటం వల్ల 2000 టన్నులు పంపించాలని అనుకుంటాడు. సో భార్య కోరిక తీర్చడానికి 2000 టన్నులు తీసుకొస్తాడు. దాంతో ఇద్దరికి ఫైట్, అక్కడ వేరే కలపను పట్టుకుంటాడు. ఇప్పుడు ఫహద్ ఫాసిల్ చనిపోయినట్ట ఏమైనట్టు అని అది కూడా ఒకటి సస్పెన్స్. సో
భార్య ముఖ్యమంత్రితో ఫోటో దిగమంది కదనే కోరిక తీర్చడం కోసం ముఖ్యమంత్రిని మార్చేస్తాడు అక్కడ. ఎస్. సో దాన్ని బేస్ చేసుకుని ఎక్కువ ఇదంతా కూడా కథ నడిచింది. 2000 టన్నులు 5000 కోట్ల రూపాయలు కావాలని ఆ డబ్బులు పంపించడం, మళ్ళీ రాజకీయాలకు ముడిపెట్టడం, అది ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఆ సీన్ అంతా చూస్తున్నప్పుడు అదంతా కలెక్ట్ చేయడం, రిసెంట్లు అంతా కలెక్ట్ చేయడం అంతా బాగుంది. కానీ ఒక చిన్న మాట కోసం ఇంత చేయడం అది లాజిక్కేనా, యాక్సెప్ట్ చేస్తారా అని కొంచెం చిన్న డౌట్ వచ్చింది. బట్ అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అవి చేసిన విధానం, ఈవెన్ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ షెకావత్కి దొరకకుండా దాన్ని ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారు, ఎలా పంపించారు, దాంట్లో ఎలా సక్సెస్ అయ్యాడు పుష్పరాజ్ అనేది చూపించిన విధానం బాగుంది. బట్ ఫైనల్లీ ఇదంతా ఎందుకు చేశాడు అంటే జస్ట్ ఒక చిన్న మాట కోసం. కానీ తను బిఫోర్ స్టార్ట్ చేసింది ఆ మాట కోసం కాదు. తను ఎదగాలనుకున్నాడు, తను ఒక రారాజు అవ్వాలనుకున్నాడు ఈ స్మగ్లింగ్లో, అయ్యాడు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తన ఫ్యామిలీ ఏదైతే కోరుకుంటారో దానికోసం ఎంతకైనా తెగిస్తాడు, ఎంతవరకైనా వెళ్తాడు అనేది ప్రూవ్ చేసుకుంటూ వచ్చి దాన్ని బట్టి అనిపిస్తుంది పార్ట్ 3లో ర్యాంపేజ్ అన్నాడు, విధ్వంసం. అంటే మనం అనుకున్నది ఏది కూడా ఆ టీజర్లో చూపించింది ఏది కూడా పార్ట్ 2లో లేదు. పార్ట్ 2 అంతా మనల్ని అలా ఉంచేశాడు అంతే. దానిలో ఆ పుష్ప 1 నుంచి పార్ట్ 2 చూడటానికి మనల్ని క్యారీ చేసుకొచ్చి దాన్ని అలా ఉంచి ఒక నిజంగానే ఒక విధ్వంసం పార్ట్ 3లో ఉండబోతోంది. అంటే పార్ట్ 3లో బ్లాస్ట్ తర్వాత ఏం జరిగింది తెలియదు. అంటే మనం అనుకున్న అడవులో తిరగటం, పుష్పని పోలీసులు కాల్చి, ఇప్పుడు పుష్ప అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు, పుష్ప మీద మరి పోలీసులు ఎందుకు కాల్పులు జరిపారు అనేది మళ్ళీ ఇదంతా కూడా ఒక సస్పెన్స్. అంటే నిజంగానే పార్ట్ 3లో ఒక విధ్వంసం ఉండబోతుంది, స్క్రీన్ పైన ఒక విధ్వంసాన్ని చూడబోతున్నాం. అండ్ ఇంకంటే మనం పుష్పతో కంపేర్ చేసుకుంటే పుష్పలో సునీల్ అండ్ ఇంకా అనసూయ క్యారెక్టర్స్ కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. అది కొంచెం ఇంట్రడక్షన్ లాగా అనిపించినా కానీ పుష్ప 2లో వాళ్ళకి పర్ఫార్మెన్స్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ ఇంకా చాలా బాగుండొచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అక్కడ అంత స్కోప్ లేదు. అనసూయకి కొంచెం అక్కడక్కడ డైలాగ్స్ చెప్పే స్కోప్ ఉన్నా కానీ సునీల్కి అయితే మంగళం సీన్ క్యారెక్టర్ని పూర్తిగా ఒక పక్కన పెట్టేసి అలా ఉంచినట్టే అనిపించింది. సో మొత్తం కూడా ఈవెన్ ఫహద్ ఫాజిల్ అండ్ ఇంకా తర్వాత రావు రమేష్ క్యారెక్టర్ తను సీఎం చేయడం మీద దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం కూడా అక్కడితో తన స్మగ్లింగ్కి సంబంధించిన స్టోరీ మొత్తం కట్ అయిపోయింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం ఫ్యామిలీ ఎమోషన్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. ఆ ఫ్యామిలీ ఎమోషన్లో వచ్చిన సీన్స్, తన ఏడ్చిన సీన్ కానీ, జాతర సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, ఫ్యామిలీ కోసం చేసిన ప్రతి సీను, ఈవెన్ అజయ్ లాస్ట్లో ఇంటికి వచ్చి మాట్లాడే కొన్ని మాటలు కానీ అవి చాలా చాలా ఎమోషనల్గా అనిపించింది. ఎమోషనల్గానే ఉన్నాయి. ఇంటి పేరు వచ్చేసింది, శుభలేఖలు అచ్చు కూడా వేపిస్తాడు. అండ్ పాప కావాలనుకుంటున్నాను ఎందుకు అని అంటే డైలాగ్ తను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత వెంటనే కనిపించాడు పుష్పరాజ్. తర్వాత చూస్తే ఆ గెటప్లో కనిపిస్తుంది. ఎందుకు ఇది అన్నెసరీగా కావాలని బజ్ క్రియేట్ చేయడానికి ఇలా చేస్తే బాగుంటుంది, గెటప్ వేస్తే బాగుంటుంది, కొంచెం ఆ గెటప్లో యాక్టింగ్ చేయొచ్చు, యాక్టింగ్ కొంచెం స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ గెటప్ వేసారా, ఎందుకు అన్నెసరీ ఏమో అనిపించింది. బట్ దానికి తర్వాత పర్ఫెక్ట్ రీజన్ చెప్పిన తర్వాత నాకు ఓకే. కానీ మనం టీజర్లో చూసినప్పుడు ఆ గెటప్ని ఏదేదో ఊహించుకున్నాం మనం. దీనికోసం అనుకుంచుకోలేదు, శత్రువుని చంపడానికి ఒకవేళ అమ్మవారు వేషంలో వచ్చాడా ఏంటి అనేది. కానీ దాన్ని మళ్ళీ అక్కడ విలన్ని కిడ్నాప్ జరిగినప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళు అదే వేషం వేసి అక్కడ ఒక రేంజ్లో తీసుకువెళ్ళాడు మళ్ళీ దాన్ని. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అందరూ ట్రైలర్ని డీకోడ్ చేసింది ఏంటంటే ఆ ఎర్రచందనం మీద ఒక శవం కాలుతుంది, అది ఎవరిది, పుష్పరాజుదా లేకపోతే శ్రీవల్లిదా, వాళ్ళ మదర్దా, లేదంటే క్యాషవాదా అనేది డీకోడ్ చేస్తూ వచ్చారు. అది నేను చాలామంది అందులో ఆర్టిస్టులని కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినప్పుడు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ క్యారెక్టర్ని అని చెప్పారు. సో ఆ క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేయనట్టే అక్కడ ఒక క్యారెక్టర్ అయితే కనిపించింది. అదొకటి. ఇంకా అరగుండుతో వచ్చే ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, కరెక్ట్, తారక్ పొన్నప్ప ఆ క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు తను కూడా ఇంచుమించుగా అదే గెటప్లో ఎందుకు వచ్చాడు, అక్కడ ఏం జరిగింది జాతర ఎపిసోడ్లో అనేది ఒక క్యూరియాసిటీ ఉండింది. చూసిన తర్వాత నిజంగా నాకు విలనిజంలో తారక్ పొన్నప్ప ఆ క్యారెక్టర్ చేయడం పర్ఫెక్ట్. అసలు ఆయన ఉన్న 2 సీన్స్, జాతర అండ్ ఇంకా క్లైమాక్స్,
తన వల్లే ఆ 2 సీన్స్ వచ్చినాయి. ఆ 2 సీన్స్ నాకు చాలా విలన్ నవ్వటం కూడా ఒక రకంగా ఉంటుంది, అది నిజమే, ఒక పీక్స్లో ఉంది అది. కానీ మళ్ళీ అంటే మంచి క్యారెక్టర్ ఇచ్చినా క్లోజ్ చేసేసారు ఆ క్యారెక్టర్. అండ్ ఇంకా సుకుమార్ రైటింగ్స్ అంటే అందరికీ కూడా ఒక మ్యాజిక్ ఉంటుంది. ప్రతి సీన్లోనూ ఆయన ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. ఆయన థాట్ ప్రాసెస్తో ఆయన స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇందులో కూడా మ్యాక్సిమం అటువంటివి కొన్ని ట్రిక్స్ యూజ్ చేశారు స్మగ్లింగ్ చేయడానికి. కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ చూసినప్పుడు ఆయన మార్క్ కొంచెం మిస్ అవుతుంది ఫస్ట్ హాఫ్లో అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆ లెక్కలు క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఎక్కడో మిస్ అవుతున్నాయి అనిపించింది. అంటే కేవలం ఇవన్నీ మళ్ళీ పార్ట్ 3లో పెట్టడం కోసం అక్కడ ఏదో ఉండబోతుంది. అందుకే ఇదంతా కొంత ఫ్యామిలీ డ్రామా చుట్టూ, భార్య కోరిక దగ్గర నుంచి ఇదంతా దాని చుట్టూనే ఎక్కువగా తిప్పుతూ వచ్చారు. అంటే ఏదేం జరిగినా పుష్పతో కంపేర్ చేస్తే పుష్ప 2 ఓన్లీ అల్లు అర్జున్ కోసమే ఈ స్టోరీని ఆయన సెంట్రిక్గానే ప్రతి ఫ్రేమ్ ఆయన మీద ఉండేలాగే, ప్రతి ఫ్రేమ్లోనూ అల్లు అర్జున్ కనిపించేలాగా, అల్లు అర్జున్ నటన ప్రతి సీన్లోనూ కనిపించేలాగా సుకుమార్ డిజైన్ చేసినట్టు ఆ స్టోరీని ఇంకొంచెం గ్రాండియర్గా డిజైన్ చేసినట్టయితే మనకి ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. వన్ మ్యాన్ షో అని డెఫినెట్గా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా. ఇక అదే పుష్ప మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ ఇందులో చూపించింది. ఆ రకంగానే కూడా చూపించారు దీంట్లో. అండ్ ఇంకా డైలాగ్స్ విషయంలో కూడా పుష్పతో కంపేర్ చేస్తే అంతగా పేలిన డైలాగ్స్ పుష్ప 2లో ఎక్కడా కనిపించలేదు అనేది. ఎందుకంటే అక్కడ ఓ రేంజ్లో పేలిపోయాయి కాబట్టి మనం కంపేర్ ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ పుష్ప అంటే ఫైర్ అన్నదానికి ఇక్కడ వైల్డ్ యాడ్ చేశారు. నేషనల్ ఇంటర్నేషనల్ అనేది ఇది ఒక డైలాగు. సో దానికున్న డైలాగ్స్ని ఇంకొంచెం యాడ్ చేస్తూ దీంట్లో డైలాగ్స్ ఉన్నాయి. కొంచెం కొత్తగా డైలాగ్స్ అయితే చెప్పుకోదగ్గ డైలాగ్స్ లేవు అనేది కూడా కొంతమంది క్రిటిక్స్ చెప్తున్న విషయం. అండ్ ఇంకా కలెక్షన్స్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ బుక్ మై షో CEO కూడా ఫస్ట్ డేలో మనం బుక్ మై షో ఓపెన్ చేసిన తర్వాత 3 మిలియన్ టికెట్స్ సేల్ అయిన మూవీ బాహుబలి, కల్కి, సో ఈ మూవీస్ అన్నిటిని కూడా బ్రేక్ చేసింది అని CEO కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి కలెక్షన్స్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు. టికెట్ రేట్స్ కూడా పెంచిన తర్వాత ఫస్ట్ డే ఇప్పటికీ 250 crores అయితే కలెక్ట్ చేస్తుంది అని అందరి ఎక్స్పెక్టేషను. బట్ ఇప్పటి వరకు అయితే 41 crore వరకు కలెక్ట్ చేసింది అని అయితే మనకైతే సమాచారం అందుతుంది. సో చూడాలి 250 crores ఫ్యాన్స్ వసూల్లో రికార్డులన్నీ క్రాస్ చేసే అవకాశం ఉంటుందా, ఏమనిపిస్తుంది? డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ అట్లాగే ఉన్నాయి. అండ్ ఇంకా ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా హైక్ ఉంది కాబట్టి అందరూ కూడా అంటే టోటల్ కలెక్షన్ చూసుకుంటే బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనేది అంతా కూడా అనుకుంటున్న విషయం. సో ఇప్పుడు డెఫినెట్గా ఈ ఫస్ట్ డే ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్ వస్తే 250 crores అండ్ ఇంకా అబోవ్ వచ్చిన బాహుబలి కలెక్షన్ ఏదైతే ఉందో ఒక 1700 crores ఎంతో ఉంది సంథింగ్. సో అదైతే డెఫినెట్గా బీట్ చేస్తుంది. 2000 crores వస్తుంది అనేది అందరి ఎక్స్పెక్టేషన్. మరి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతాడా లేదా పుష్పరాజ్ చూడాలి డెఫినెట్గా మనం. కరెక్ట్. అండ్ మన సాంగ్స్ పుష్ప 1కి 2కి మనం సాంగ్స్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఖచ్చితంగా ఒక సినిమా హిట్ అయినప్పుడు సీక్వెల్ వచ్చేటప్పుడు దాని నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. సో మనం ఐటమ్ సాంగ్ చూసుకున్నక్కడ ఊ అంటావా మామ, ఊ అంటావా అని ఒక రేంజ్లో ఊపేసింది. సో ఇక్కడ వచ్చేసరికి ఐటమ్ సాంగ్ అంత ఉందనిపించిందా, అంటే ఆ రేంజ్లో ఉందా? ఎస్, డెఫినెట్గా. ఆ సాంగ్ ఫస్ట్ కిసిక్ విన్నప్పుడు అది ఏంటి వర్డ్, మనకి కిసిక్ ఏంటి వర్డ్ అని అనుకున్నాం. మూవీ చూసిన తర్వాత ఆ వర్డ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఆ సాంగ్ అసలు ఎక్కడి నుంచి పుట్టింది, ఆ సాంగ్ ఎందుకు కిసిక్ అని స్టార్ట్ చేశారనేది మనకి ఫుల్ క్లారిటీ సాంగ్ స్టార్ట్ అవ్వ ముందు నుంచే మనకు ఒక 1 hour బిఫోర్ అనుకుంటా, మేబీ 2 hours బిఫోర్ నుంచే మనకి అది మైండ్లో కిసిక్ అనే వర్డ్ని స్టాంప్ చేస్తారు. సాంగ్ చూస్తే చాలా బాగా అనిపించింది నాకు. నిజంగా శ్రీలీల డాన్స్ అల్లు అర్జున్కి అనిపించలేదు. అందుకని ఆ క్యారెక్టర్కి తగ్గట్టు డాన్స్ చేయాలని అల్లు అర్జున్ డాన్స్ కొంచెం తగ్గించారు ఏమో, కానీ శ్రీలీల డాన్స్ అసలు చాలా చాలా బాగా చేసింది. అసలు తన పర్ఫార్మెన్స్ సూపర్. అసలు సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. సాంగ్స్ అన్నీ కూడా డిఎస్పి డెఫినెట్గా వీళ్ళ కాంబినేషన్, అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ అంటే డిఎస్పి మ్యూజిక్ డెఫినెట్గా సాంగ్స్ బాగుంటాయి. వీళ్ళకి మించి ఎవరు కూడా డిఎస్పి దగ్గర నుంచి అంత మంచి మ్యూజిక్ తీసుకోలేరు అనేది ఉంది. ఇప్పుడు రాజమౌళికి కీరవాణి ఎలాగో సుకుమార్కి డిఎస్పి అలా అనేది డెఫినెట్గా ఉంది. సో
సో బిఫోర్ కొన్ని కామెంట్స్ కొంచెం వివాదాస్పదంగా అనిపించిన డిఎస్పీవి తర్వాత హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో చాలా నార్మల్గా మాట్లాడారు. ఈవెన్ క్రెడిట్స్ కూడా డిఎస్పీకే ఇచ్చారు మొత్తం మ్యాక్సిమం కూడా. సో బీజిఎం కొంచెం శామ్సియస్ది యూస్ చేశారు అనే టాక్ అయితే వినిపిస్తుంది. నేను ఆ క్రెడిట్స్లో శామ్సియస్ నేమ్ ఉందో లేదనేది నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు క్రెడిట్ మొత్తం దేవిశ్రీకే వెళ్తుందని డెఫినెట్గా అనుకోవచ్చు మ్యూజిక్ విషయంలో కూడా. ఓకే, ఫైనల్గా ఇందాక నన్ను అడిగినట్టే ఈ సినిమాలో ఒక్క సీన్ అద్భుతంగా అనిపించిన సీన్ ఏంటి మీకు? డెఫినెట్గా అసలు ఆలోచించకుండా నేనే కాదు ఎవరైనా చెప్పేది జాతర సీను, క్లైమాక్స్ సీన్. ఆ రెండు చూసిన తర్వాత ఇంకా మధ్యలో ల్యాగ్ ఉందా, ఏమన్నా సీన్స్ అనవసరంగా అనిపించిందా అనేది మన మైండ్లో ఏముండో ఒక హై మూమెంట్తో బయటకు వస్తాం అవి రెండు చూసిన తర్వాత. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మనం ఇప్పుడు వరకు చూడని పర్ఫార్మెన్సు, డెడికేషను డెఫినెట్గా ఆ రెండు సీన్స్లో కనిపిస్తుంది. నాకు తెలిసి ఏ హీరో చెయ్యరేమో అనిపించే అంతలాగా పర్ఫార్మెన్స్ ఉంది. సో కొన్ని సీన్స్ ఈవెన్ నాకు ఫహద్ ఫాజిల్ అండ్ ఇంకా పుష్పరాజ్ కొన్ని సైకిల్ చేసుకుంటారు సీన్, ఆ సీన్ ఎందుకు ఆ సీన్ అని కొన్ని ఎక్కువ కాన్వర్జేషన్ ఎక్కువ అవ్వడం వల్ల చాలామంది అభిప్రాయపడుతుంది. కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండు, 3 hours 20 minutes అంటే కొంచెం డ్యూరేషన్ ఎక్కువే అనేది, అందువల్ల కొంచెం ల్యాగ్ అనే మాట వినిపిస్తుంది. అదర్వైజ్ మొత్తంగా ఫ్యాన్స్కి ప్రేక్షకులకి ఎటువంటి ఫీస్ట్ ఇవ్వాలో సుకుమార్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, అల్లు అర్జున్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదంతా కూడా మూవీలో ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా అందరూ కూడా సినిమా చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి చూడాలని నేనైతే అనుకుంటున్నాను డెఫినెట్గా. రైట్, ఇది పుష్ప 2కి సంబంధించి మా ఒపీనియన్. అండ్ మీ ఒపీనియన్ కూడా అక్కడ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పుష్ప 2 సినిమా చాలా బాగుంది, వెళ్ళొస్తే మాత్రం సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పుష్ప 2 సినిమా చూడకపోతే చాలా మిస్ అయ్యామనే అనుకుంటారు. సో పుష్ప 2 సినిమా చాలా బాగుంది. ఇక 3 ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీని మళ్ళీ ఇప్పటి నుంచే పెంచేసింది, ఎప్పుడు మళ్ళీ 3 వస్తుందని. కానీ మీకు ఇంకో విషయం చెప్తున్నాను, మా పుష్ప 3 ఆల్రెడీ షూట్ అయిపోయింది చాలా త్వరగానే. రైట్ అనేంద్ర, పుష్ప 2 ఆల్రెడీ రిలీజ్కి రెడీగానే ఉంది. అంటే షూటింగ్ చాలా తక్కువ పాటు ఒకవేళ షూట్ చేయాల్సి వస్తాయి, అది కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందనే తెలుస్తుంది. ఎందుకంటే ప్రోమోని కూడా 1 year బ్యాకే రిలీజ్ చేశారు, అది ఎక్కడా కూడా లేదు. అది పార్ట్ 3లో ఉండబోతుంది.